కొడుకులు లేరు మాకు, అందరు బిడ్డలే. ఆ దేవుని గుళ్ళ మన్నువయ్య ఒక్క కొడుకునైనా నా ఒళ్ళేస్తే ఏమైంది కావచ్చు అని తనలాడే తల్లిదండ్రులు ఈ ముసలమ్మ బాధను మంచిగా చూడుండ్రి. కావురంగా జాదిన కొడుకు గంజి నీళ్లు ఓసైన జాదుకుంటాడు అనుకుంటే ఇగో ఇట్లా సర్కార్ ఆఫీస్లో పాలు చేసిండు. నడవలేకుండా ఎట్లా దనలాడుతున్నాడో చూడుండ్రి. జోగులామ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం అనే ఊర్లుండే హుస్సేన్ బి అనే గీ అమ్మకు ఇస్మాయిల్ అనే బద్మాష్ కొడుకున్నాడట. 80 ఏండ్లకు కాలు రెక్కలు దగ్గర పడితే కష్టపెట్టకుండా సాదాల్సిన ఇస్మాయిల్ తల్లికి ఎయిడ్స్ ఉన్నదని పుకార్లు పుట్టించి పుణ్యం కట్టుకున్నాడట. హుస్సేన్ బి అనే ఈ అమ్మ పేరు మీద ఉన్న 8 ఎకరాల భూమిని తన పేరు మీదకి మార్చుకున్నాడట. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిండట. అరే నువ్వు మనిషివేనారా, కన్న తల్లిని ముసలీడిలా కష్టాల పాలు చేస్తావారా, పాలిచ్చి పెంచిన తల్లిని పరాయోళ్ళని చేసినట్టు చేస్తావారా అని ఊరోళ్ళు తిడతారు కదా. హాగో అందుకే ఎవ్వలేమనకుండా మా అమ్మకి ఎయిడ్స్ ఉన్నదనే పుకార్లు చెప్పి జనం నోర్లు మూయించిండట. ఎంత లంగబడివేగాడైనా తల్లికి ఎయిడ్స్ ఉన్నదనే అబద్ధం చెప్తాడా? ఒకవేళ నిజంగానే ఉన్నా ఎవరికి చెప్పకుండా సచ్చేదాకా కన్న తల్లిని జాదుకుంటారు గాని ఆ ఇస్మాయిల్ గాడు వేస్ట్ గాని తీరుగున్నాడు. 8.5 ఎకరాల భూమి దక్కించుకునే తానికి ఫాల్తు పుకార్లు చెప్తావారా అందుడుతున్నారు ముచ్చటేరికైన జనాలు. కొడుకు అన్యాయం చేసిండు, నా బతుక ఆగం చేసిండు కాబట్టి నాకు న్యాయం చేయండి సార్లని కలెక్టర్ ఆఫీస్ మెట్లెక్కింది. చూడాలి ఆఫీసర్లు ఎట్లా న్యాయం చేస్తారో. ఆకాశంలో ఉన్న మేఘాలు ఒక్కసారి కుండ వలిగినట్టే వలిగినాయా ఏంది అన్నట్టు కొట్టింది వాన వరంగల్ జిల్లాల. అబ్బాబా ఆకాశానికి భూదేవికి నడుమిట్లా నీళ్ళ నిచ్చెన వేసినట్టే కొట్టింది భారీ వాన. 12 గంటల గ్యాప్ లా 92 మిల్లీమీటర్లకు ఎక్కువ వాన కురిచిందంటే పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. అటు హన్మకొండ, ఇటు వరంగల్, ఇంకో పక్క కాజీపేట ట్రీ సిటీలల్లా ఉన్న కాలనీలు మొత్తం నీటి కాలువలైనాయి. ఏడ చూసినా నిండిన నీళ్ళే. ఇండ్లు, షాపులు, బళ్ళు, గుళ్ళు ప్రతి ఒక్కటి మునిగినాయి. వరంగల్ రైల్వే ట్రాక్ మీదకి సముద్రం వచ్చిందా ఏంది అన్నట్టే నీళ్లు నిండినాయి. గిట్లుంటే రైలు వచ్చుడు పోవుడు నడిచే కథనేనా? అందుకే రైళ్లను ఆపేసిండ్రు. ఇక ఇండ్లకు నీళ్ళు వచ్చిన జనాలు కష్టాలు చిన్నగా లేవు. నడుముల లోతు నీళ్లున్న బాయిలకు దిగినట్టే అయింది. సరుకులు, సామాన్లు అన్నిటికన్నీ దడిచినాయి. పాములు, జర్లు, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, బోర్ ఖరాబ్ అయింది, కూలర్ ఖరాబ్ అయింది. మొన్నసారి సార్ ఎవరు పట్టించుకుంటలేరు. మాకు నీళ్లు రాకుంటే ఏదన్నా చేయాలి. మాకు ఏది లేదా కోరిక, మాకు నీళ్లు రాకుంటే చేయండి. చూస్తా అనుకుంటాను ఓట్లప్పుడు కనబడతారు, ఇప్పుడు ఎవరు కనపడరు. మరి మా పరిస్థితి ఎట్లా చెప్పండి. మరి కింసిల పిల్లలను పట్టుకొని రాత్రిపై పైన పండుకున్నాం. పాపం బుడ్డ పిల్లలను పట్టుకొని వేరే కాడికి పోయి వండుకోవాల్సి వచ్చిందట. ఇక లోతట్టు ప్రాంతాలైతే చెప్పనే వద్దు పోన్రి. విశాఖపట్నంలో ఉన్న సముద్రం వరంగల్ పట్టణానికి తరలొచ్చిందా ఏంది అనుకునేటట్టు అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల దంచి కొట్టిన వానలు కడమ జిల్లాలలో కాసింత తక్కువనే కొట్టినాయి. అయితే ఈ వానలు ఇప్పట్లో ఇడిచేటట్టు లేవట తెలంగాణ రాష్ట్రాన్ని. 12, 13 డేట్లల్లా ఖమ్మము, మహబూబ్ నగరు, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో పొట్టు కొట్టుడు కొడుతుందట వాన. 14, 15 తేదీలల్లా ఆదిలాబాదు, కరీంనగర్, నల్గొండ జిల్లాలలో అతి భారీ వానలు పడతాయట. కాబట్టి జనం ఇంకింత పైలంగా ఉండాలని కోరుతున్నారు వాతావరణ శాఖలు. అందుకే ఓ పబ్లిక్ జరంత పైలంగా ఉండుండ్రి. పాములు, తేళ్లు, కరెంట్ షాకులకు దూరంగా ఉండుండ్రి. ఏమంటున్నాం?